శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచే విధంగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఎందుకు పనికిరాని మరి ఇక్కడ వ్యవస్థలు అని చెప్పి, అదేవిధంగా ప్రతి ఏటా వచ్చే 1,10,000 ఇంజనీర్లలో కనీసం అప్లికేషన్ ఫామ్ ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫామ్ కూడా నింపలేని మరి ఇక్కడ దద్దమ్మలని, వాళ్ళకు స్కిల్ లేదు, వాళ్ళతోటి మరి ఇక్కడ వచ్చే ప్రయోజనం లేదు అని చెప్పి మరి తాను ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో అందులో శిక్షణ పొందితే తప్ప వీళ్లకు మరి ఎందుకు పనికిరారు అని చెప్పి నిన్నటి రోజున వాళ్ళ మీద మరి ఇక్కడ నీచమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అదే విధంగా ఏదైతే ఉపాధ్యాయులు కూడా మీరేమైనా తిండికి లేకుండా ఉన్నారా అని చెప్పి వాళ్ళ పట్ల కూడా దురుసుగా వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తూ ఉంటే, ఒకవైపు మరి ఢిల్లీలో అధిష్టానం మరి ఆయన తలంటింది, ఏ విధంగా అయితే మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో పార్టీ కంటే ఎవరు సుప్రీం కాదు, ఖచ్చితంగా మీరు పార్టీ ఆదేశాల మేరకే పార్టీ సమన్వయంతో పనిచేయాలని చెప్పి మరి ఏదైతే యావత్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను అవమానించే విధంగా జూనియర్ అయినటువంటి వంశీచంద్ర రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇలా పార్టీయే సుప్రీం అని చెప్పి ఆయన అహంకారాన్ని మరి ఇక్కడ ఏ విధంగా అయితే అహంకారం మీద దెబ్బ కొట్టిందో, మరి ఆయన ప్రెస్టేషన్లో నిన్నటి రోజున విద్యార్థుల మీద నోరు వారేసుకున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి అదేవిధంగా రాబోయే ఏదైతే నామినేటెడ్ పోస్టులో కానీ ఇతరత్ర ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా సమన్వయ కమిటీ భేటీలో మరి ఇక్కడ ఏదైతే దానిలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఆయన ఆధిపత్యానికి కత్తెర వేసినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఒకవైపు విస్తారంగా వర్షాలు పడడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నది. ఎల్నినో ప్రభావంతో మరి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలని మరి బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం కోసం మరి ఎత్తిపోయకుండా ఏ విధంగా ఎన్డీఎస్ఏ శాఖతోటి మరి ఇక్కడ తప్పించుకో చూసిందో, ఎన్డీఎస్ఏ కూడా అది ప్రభుత్వ నిర్ణయమే, మమ్మల్ని అడ్డం పెట్టుకోవద్దని ఏదైతే చెప్పిందో, బీజేపీ నుంచి మరి ఇక్కడ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్న తరుణంలో మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ వర్షాలు, ఈ వరదలు మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఆదుకున్నట్టుగా చెప్పవచ్చు. మరి ఎల్లంపల్లికి విస్తారంగా వస్తున్న వరదతోటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి మరి ఇక్కడ గాయత్రి, అదేవిధంగా నంది ఆ పంపౌదుల ద్వారా నీటిని ఎత్తిపోసి ఆ మిడ్మానేరు ద్వారా మరి టన్నెళ్ల ద్వారా మరి అవన్నిటిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి రిజర్వాయర్లలో నింపే అవకాశం వచ్చింది. మరి కేసీఆర్ గతంలోనే చెప్పిండు, వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి ద్వారా నీటిని వాడుకుంటాం, పూర్తి స్థాయిలో కరువు తాండవించే సమయంలో మేడిగడ్డ దగ్గర నుంచి పైకి ఎత్తిపోసుకొని నీటిని నిల్వ చేసుకొని ఎల్లవేళలా మరి సంవత్సరంలో 365 రోజులు నీటిని నింపి పెట్టుకుంటామని చెప్పి ఏదైతే చెప్పిండో అది సాక్షాత్తు మరి అలా వరద ద్వారా కాళేశ్వరానికి సంబంధించిన నీటిని ఎత్తిపోసుకునే అవకాశం వచ్చిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే మరి హైడ్రాకు సంబంధించి ఏదైతే హైడ్రా కమిషనర్ను తొలగించాలి తక్షణం అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాన్ని ధిక్కరించే విధంగా హైకోర్టును తప్పుపట్టించారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో, తప్పుపట్టించింది సామాన్యులు కాదు, తప్పుపట్టించింది మరి ఏదైతే దానికి సంబంధించిన ఫిర్యాదుదారులు కాదు, తప్పి పట్టించింది మీరే మీన్స్ ప్రభుత్వం మీన్స్ అధికారులే అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ హైకోర్టు తీవ్రంగా మరి పరోక్ష విమర్శలు చేసిన పరిస్థితిని కూడా చూడవచ్చు. తప్పుదోవా మాది కాదు మీదే, హైడ్రా కమిషనర్ పై సింగిల్ జడ్జి తీర్పు ముమ్మాటికి సమర్థనీయమే అంటున్న హైకోర్టు. కోర్టులు రాజ్యాంగబద్ధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి, అధికారుల తీరు వల్లే ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కోర్టులను తప్పుదోవ పట్టించట్లేదు, ఆ పని అధికారులే చేస్తున్నారు. హైకోర్టు ధర్మాసనం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన తహసీల్దార్ పై ఆగ్రహం అంటూ మరి ఇక్కడ కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు పదే ధిక్కరిస్తున్నారు. ఒకరిపై మరొకరు బాధ్యతను నెట్టివేసుకుంటూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాలనా వ్యవస్థ వైఫల్యాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించడం లేదు, అధికారులే పనిచేస్తున్నారు. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్ కుమార్ వెలువరించిన అభిప్రాయాలను ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా సమర్థనీయమే అని చెప్పి మరి ఇక్కడ మొన్న జస్టిస్ అనిల్ కుమార్, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్వి శ్రవణ్ కుమార్, అదేవిధంగా విజయసేన్ రెడ్డి, అదేవిధంగా మరో జడ్జి, మొత్తంగా ఇప్పటి వరకు హైడ్రా మీద 4 స్పందించిండ్రు. మరి ఇక్కడ దాని మీద అప్పీల్కి పోతామంటా ఉన్నారు. హైకోర్టు అంతా కూడా ఏకాభిప్రాయంగా
ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒకవైపు ప్రైవేట్ ఆస్తికి సంబంధించి సర్వే నెంబర్ 60లో ప్రైవేట్ ఆస్తి ఉన్నది, 59లో ప్రభుత్వ ఆస్తి ఉన్నది. మరి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని చెప్పి తహసీల్దార్ నేను లెటర్ ఇచ్చిన 60వ సర్వే నెంబర్లో కూల్చాలని నేను చెప్పలేదని మరి ఇక్కడ తహసీల్దార్ చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ హైడ్రా తరపు లాయరేమో తహసీల్దార్ లెటర్ ఇస్తేనే హైడ్రా కూల్చేసిందని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఒకరి మీద ఒకరిని నెట్టేసుకుంటూ మరి ఇక్కడ ప్రైవేట్ ఆస్తులను కూడా మరి ఏదైతే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎవరి ఆదేశాల మీదకి జరుగుతా ఉన్నది, బయట నుంచి ఎవరు హైడ్రాను ఆడిస్తా ఉన్నారని కూడా నిన్నటి రోజున హైకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అట. జంజీపై నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక్కరికి స్కిల్ లేదు, అప్లికేషన్ నింపలేరు, వాళ్ళపై పెట్టిన ఖర్చంతా వృధానే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మా ప్రభుత్వంలో సంక్షేమానికి ఉన్న ప్రాధాన్యత విద్యకు లేదు, విద్యాశాఖ మంత్రిగా బాగానే పనిచేస్తున్నా, నేనెందుకు తప్పుకోవాలి? యావత్ తెలంగాణలో జైపాల్ రెడ్డి, కేశవరావు ఇద్దరే మేధావులు. తెలంగాణ సమాజంపై వారికే సంపూర్ణ అవగాహన. గొల్లకుర్మలకు ఆస్తులున్నాయి, చదువు జ్ఞానం లేదు, ఉపాధ్యాయుల కుటుంబాలు ఆకలితో చావట్లేదు, వాళ్ళు దారుణమైన స్థితిలో లేరు, మంచిగానే ఉన్నారు. టీచర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఈయన ముఖ్యమంత్రి అనుకుంటాడా, ఇంకా కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అనుకుంటున్నో తెలియదు. కానీ ఆయన మాటలు చూసుకున్నట్టయితే ఏదైతే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను అవమానపరిచిందో, ఆయన అహంకారం మీద దెబ్బకొట్టిందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నిన్న అయితే టీచర్లతో జరిగిన సమావేశంలో ఇవాళ అవసరం లేని మాటలన్నింటినీ మాట్లాడి ఇటు గొల్లకుర్మలను మరి వాళ్ళ వృత్తిని కించపరిచే విధంగా, అసలు గొల్లకుర్మలకు చదివే ఉండదనే విధంగా, ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీసం ఏదైతే ఉద్యోగ అప్లికేషన్ కూడా రాసుకోరాదని చెప్పి ఇలాంటి మరి దిగజారుడు వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి నోటి నుండి రావడం, మరి ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా ఇలా విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్న కళాశాలలకు అన్నిటిని కూడా కించపరిచి ఇవాళ ఆ కళాశాలలన్నీ కూడా చెత్త కుప్పల్లాంటి అన్నట్టుగా ఆయన మాటలను బట్టి మరి వాటన్నిటిని అభివర్ణించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ అంటే 4 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను అభ్యసించిన ఇంజనీర్లకు కనీస అప్లికేషన్ నింపే మరి తెలివి కూడా ఉండదు అని అంటే, ఇవాళ 10th చదివిన ఇంజనీరింగ్ విద్యలో 4 సంవత్సరాలు రాగానే చదవంగానే మరి 10th చదివినోడు, ఇంటర్ చదివినోడు మర్చిపోతాడా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ 10th చదివిన విద్యార్థికైనా జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాడు, ఇంటర్ చదివినోడైనా జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకోగలుగుతాడు, కానీ ఇంజనీరింగ్ చేసినోడు పెట్టుకోలేడు అంటే మరి 10th ఇంటర్లో చదువుకున్నది కూడా మర్చిపోతాడా ఇంజనీరింగ్ వచ్చే వరకు? ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు? ఎందుకు మరి ఇక్కడ తెలంగాణ ప్రతిష్టను ఇప్పటికే దిగజారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ విద్యా వ్యవస్థను కూడా ఎందుకు దిగజారుస్తా ఉన్నాడు? ఇవాళ విద్యాశాఖ మంత్రి అయి ఉండి మరి ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నువ్వు కూడా రాజీనామా చేయాలి, ఆ శాఖను వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరి తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగం చేసే స్కిల్ లేదు. తెల్లకాగితం ఇస్తే దరఖాస్తు ఫారం కూడా నింపలేరు. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడని చిన్న జాబ్ చేయడు, స్కిల్ నేర్చుకోడు, పెద్ద చదువు చదివిండని పేరెంట్స్ అనుకుంటారట. నాకు తెలిసి జైపాల్ రెడ్డి, కేశవరావు ఇద్దరు మాత్రమే తెలంగాణలో మేధావులు. ఇద్దరికే తెలంగాణ సమాజంపై సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నాకు తెలియని వాళ్ళు మేధావులు ఉంటే ఉండొచ్చు, నీకు తెలియని అసలు నీకే తెలంగాణ గురించి ఏం తెలియదు. ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి ఇవాళ తెలంగాణ మీద మరి కూర్చొని సింహాసనం ఎక్కి మరి ఇక్కడ ఇవాళ పెత్తనం చెలాయిస్తా ఉన్నాడంటే ఆయనకు తెలంగాణ అంటే ఏం తెలుసు, తెలంగాణ మేధావులు అంటే ఏం తెలుసు, తెలంగాణ ఉద్యమం అంటే ఏం తెలుసు? కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు మరి సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం ఇవాళ ఉద్యమం చేస్తే ఆ రోజున ఇవాళ ఈయన సమైక్యవాదుల సంకలనంలో వచ్చి ఏదైతే తెలంగాణ వాదుల మీద తుపాకీ ఎక్కిపెట్టి ఇలా కాంగ్రెస్ పుణ్యాన వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఇలా ఆయనకు కేశవరావు అదేవిధంగా మరి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మామ జైపాల్ రెడ్డి తప్ప మేధావులు ఎవరు కనబడతలేరట. ఇలా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మరి ఇక్కడ ఆయన మేధావిలా కనబడతలేడు. ఇవాళ మేధావుల పేరుతో తీసుకొని వచ్చి ఆయన విద్యా కమిషన్ కు చైర్మన్ చేసిండు. మరి ఆ మురళి లాంటి వాళ్ళు కూడా ఆయనకు మేధావుల్లా కనబడతలేరు. ఇవాళ అనేక మంది నీటి రంగ నిపుణులు, అనేక మంది ఆర్థిక రంగ నిపుణులు ఇవాళ తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతా ఉన్నదని చెప్పి మరి ప్రొఫెసర్లు అదే విధంగా అనేక మంది ఉద్యోగులు మరి ఉన్నత చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం తమ మేధాశక్తిని అంతా కూడా దారపోసి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణను తీసుకొని వస్తే వాళ్ళందరినీ కూడా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిండు. టీచర్ల కుటుంబాలు ఆర్థికంగా బాగానే ఉన్నాయి కదా, అత్యంత దారుణమైన స్థితిలో ఏమి లేవు, ఆకలితో చచ్చిపోతలేవు. ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ, కానీ టీచర్లను ట్రాన్స్ఫర్ చేయగలమా? దేశ ప్రధాని స్వయంగా నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పే పరిస్థితి వచ్చిందంటే కారణం ఉపాధ్యాయులే. అసలు ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఉపాధ్యాయులకు దారుణమైన స్థితిలో లేరు, వాళ్ళకి అడక తినే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్నం బాగానే ఉన్నది అని చెప్తాడు. అదేవిధంగా
ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ టీచర్లను ట్రాన్స్ఫర్ చేయలేమంటాడు. ఇలా దేశ ప్రధాని నాతో కలువను అంటే దానికి ఉపాధ్యాయులే కారణం అంటాడు. అంటే ఉపాధ్యాయులు మంచోళ్ళు అంటండా చెడ్డోళ్ళు అంటండా? మరి దీనిలో ఆయన ఆంతర్యం ఏంది, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన భావం ఏంది అనేది ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ. యువ ఇంజనీర్లను అవమానిస్తావా? క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం. యువతకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేస్తే విద్యామంత్రిగా విఫలమై ఇవేం వ్యాఖ్యలు అంటున్న హరీష్ రావు. రేవంత్ ను సీఎం చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్ అంటున్న జగదీష్ రెడ్డి. సిగ్గుచేటి వ్యాఖ్యలు అంటున్న కొప్పుల ఈశ్వర్. బాధ్యత రాహిత్యం అంటున్న పువ్వాడ నాగేశ్వరరావు. మాజీ మంత్రులందరూ కూడా మరి దీని మీద తీవ్రంగా మరి ఏదైతే విరుచుకుపడ్డ పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగులతో రేవంత్ మంతాట. మాట ఇచ్చి మడమ తిప్పిన ముఖ్యమంత్రి. జీవో 46 రద్దు చేస్తామని నాడు ప్రగల్భాలు. యువతను నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే జీవో 46 తో ఎస్పీఎఫ్ పోస్టులు వయోపరిమితి పెంచకుండానే నోటిఫికేషన్ జారీ. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజున నోటికి వచ్చింది మాట్లాడిండు, ఇవాళ అధికార పక్షంలో ఉండి మాత్రం దాన్ని అమలు చేయడం చేతగావడం లేదా కనీసం వాళ్ళతో చర్చించడానికి కూడా సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి. మరోవైపు 12 లక్షల మందికి 7,000 ఉద్యోగాలని అని చెప్పి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతా ఉన్నది. 20,000 పోస్టులు ఉన్నాయని ఆల్రెడీ డీజీపీ ప్రకటించిన తర్వాత 7,000 పోస్టులే మాత్రమే భర్తీ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక పార్టీకి చెప్పే చేయాలి. ఇప్పటి వరకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చాలు. సెప్టెంబర్ మిడిల్ వరకు పొలిటికల్ యాక్టివిటీ వద్దు. ప్రభుత్వం పార్టీ మధ్య వంతెనగా కోఆర్డినేషన్ కమిటీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కొత్త పథకాల ప్రకటనపై ఇక టీపీసీసీ సమన్వయ కమిటీదే తుది నిర్ణయం. 2017 తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళకు నో ఛాన్స్. సీఎం రేవంత్ ముఖ్యనేతలకు అధిష్టానం జలక్. రాష్ట్ర నాయకత్వం ఏకపక్ష ధోరణికి ముక్కుతాడు. వంశీ చంద్రెడ్డికి హైపిస్తూ కాంగ్రెస్ సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విస్తృత ప్రచారం అని చెప్పి మరి పార్టీకి చెప్పే చేయాలి. ఇప్పటి వరకు ఏదైతే యాదగిరి గుట్టకు సంబంధించి ఆ టెంపుల్ కు సంబంధించి దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ అసలు ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏకపక్షంగా తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మంత్రివర్గంతో పాటు పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఇలా వంశీ చంద్రెడ్డి లాంటి ఆ జూనియర్ను తీసుకొని వచ్చి వాళ్ళకు ఏదైతే ఆయన అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయించి ఇవాళ పార్టీ సుప్రీము నువ్వు ఎంత పెద్దోనివైనా ముఖ్యమంత్రి అయినా కూడా ఇవాళ పార్టీ నిన్ను పక్కన పడేస్తే నువ్వు రాజీనామా చేయాల్సిందే. మరి పార్టీనే సుప్రీం అని చెప్పి మరి ఆయనకు అవమానకరమైన రీతిలో అర్థమయ్యే విధంగా చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక విస్తారంగా వానలు, పొంగుతున్న వాగులు, వరదతో ప్రాజెక్టులు. మరో 2 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అని చెప్పి ప్రభుత్వం మరి ఏదైతే మొండికేసుకుంటా కూర్చున్నదో మరి వర్షాలు వస్తాయో రావో తెలియని పరిస్థితులలో మీద నుంచి ఏదైతే అక్కడి నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కూడా వాటిని ఎత్తిపోయకుండా మరి ఇక్కడ బీరాలు వలుకుంటూ కూర్చున్నదో ఇలా వాళ్ళను ఈ వరదలు ఒక రకంగా ఆదుకున్నాయని చెప్పి మరి చెప్పవచ్చు. ధర తేల్చాకే భూములు. మా డిమాండ్లకు ఒప్పుకున్నాకే ప్రభుత్వం భూసేకరణ జరపాలి. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితుల డిమాండ్. ఇప్పటికే గ్రామాల్లో అధికారులకు కొనసాగుతున్న సహాయ నిరాకరణ, భూములు గుంజుకుంటున్న అధికారులపై రైతుల మండిపాటు అని చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ల పేరుతో భూములు అయితే సేకరిస్తా ఉన్నారు. ఆ ఇండస్ట్రీలు ఎప్పుడైతే మాత్రం దానికి అతిగతి లేవని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ వాదన ఏ విధంగా ఉన్నదంటే కేసీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికే మరి జంకినటువంటి ఆంధ్ర నేతలు ఇలా తెలంగాణ గడ్డ మీద మరి తమ శిష్యుడే ముఖ్యమంత్రి కూర్చున్నాడని చెప్పి మీకు నీళ్లు లేనే లేవంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదనట. కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు చెల్లవు. సమ్మక్క సాగర్కు అనుమతులు ఇవ్వద్దు. తమిళేటి ప్రక్రియ అడ్డుకోండి. జిఆర్ఎంబికి ఏపీ ప్రభుత్వం లేక నీటి లభ్యతపై కమిటీ వేయాలని కేంద్రానికి జిఆర్ఎంబి ప్రతిపాదనలు. 18న బోర్డు భేటీ ఎజెండా ఖరారట. గోదావరిలో తెలంగాణ వాడుకున్నంత మేర నీటి వాటా లేనే లేదని రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, చౌటుపల్లి, హనుమంతరెడ్డి తదితర ప్రాజెక్టులు మంజూరు చేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించాలని ఏపీ సర్కార్ మరోసారి తన వితండవాదాన్ని మొదలుపెట్టింది. ఎందుకంటే ఇక్కడ అసమర్థుడు మరి ఇక్కడ సీటు మీద ఉన్నాడు. మంత్రులందరూ కూడా ఎవరి స్వప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణకు రక్షణ కవచంగా నిలిచినటువంటి బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి మరి ఇక్కడ ఆంధ్రాది ఆడిందాట పాడింది పాటగా మారుతా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సుంకిశాల సాగతీతాట కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. కేసీఆర్ చేపట్టిన పథకం అయినందువల్లే కక్షగట్టారా. 2 ఏళ్ల క్రితం అందుబాటులోకి రావాల్సిన పథకం మేఘా అవగాహన లేమితో కుప్పకూలిన రిటైనింగ్ వాల్. ఏడాదిలోపు పూర్తి చేస్తామంటూ 2 ఏళ్లుగా కాలయాపన. చివరి దశలో ఐఐటి మద్రాసుతో అధ్యయనానికి నిర్ణయం. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే
డిజైన్ బై డ్రామాలా అని చెప్పి సుంకిశాల హైదరాబాద్కు మరి సాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సుంకిశాల దీన్ని మరి ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూలింది. మరి అయినా కూడా దాన్ని ఇంకా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం లేదు, పనులు పూర్తి చేయడం లేదు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మెండుగా వానలు నిండుగా ప్రాజెక్టులు మొత్తానికైతే ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ గోరాజకీయమట. రాష్ట్రంలో హిందుత్వ ఓట్లకు గాలం వేసే యోచనలో అధికార పార్టీ. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో త్వరలోనే గోరక్షణ కమిషన్ ఏర్పాటు, గోవుల పరిరక్షణ, విరాళాల సేకరణ, గోశాలల పర్యవేక్షణ, ఫిర్యాదులపై కమిషన్దే తుది నిర్ణయం. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ బతుకమ్మ మాదిరిగా ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ, ఏటా గోమాత దినోత్సవం, రాష్ట్రంలోని 258 గోశాలలు స్వయం మనుగడ సాగించే ప్రణాళిక. అంటే ఇది మరి సమన్వయ కమిటీకి కనుక చూసుకున్నట్టయితే ఇలా గోవును అదే విధంగా శ్రీరాముని అడ్డం పెట్టుకుని ఓట్లాడుకునే పార్టీ బీజేపీ పార్టీ. మరి ఇలా చూసుకున్నట్టయితే సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటిది కాంగ్రెస్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇటు సెక్యులరా లేదంటే మరి ఇక్కడ హిందుత్వ ఎజెండాతో ముందుకు పోతా ఉన్నాడు అంటే మరి దీన్ని బట్టి చూస్తా ఉంటే గోరాజకీయం మొదలు పెట్టిండు. గోమాతలకు సంబంధించి గోపూజ పెడతారట, గోరక్షణ కమిషన్ పెడతారట, గోవుల పరిరక్షణ, విరాళాల సేకరణ, అదేవిధంగా ఏటా గోమాత దినోత్సవం పెడతాం అంటే హిందుత్వ ఓట్లకు గాలం వేస్తున్నా అని చెప్పుకుంటూనే ఒకవైపు బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ లో ఉండుకుంటూ బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాలా అని చెప్పి మరి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీని మీద కూడా సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. పనితీరు కనబరిచినందుకు రాజీనామా చేయాలా? విద్యాశాఖ మంత్రిగా రేవంత్ వైదొలగాలని కొందరు అంటున్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుక, టీచర్ల నియామకం పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుక, ఫిన్లాండ్ జర్మనీతో పర్యటించిన టీచర్లతో ముఖాముఖిలో రేవంత్ రెడ్డి మరి నన్ను రాజీనామా చేయాలని అంటాను. ఎందుకు అని అంటే ఒక్కసారి జన్జీ తోటి కూర్చొని చెప్పు, నీకు 100 చెప్తారు నువ్వు ఎందుకు రాజీనామా చేయాలనో. హోంమంత్రిగా నువ్వు ఎందుకు రాజీనామా చేయాలో చెప్తారు, విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఎందుకు రాజీనామా చేయాలో చెప్తారు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలో చెప్తారు. ఇవాళ నిత్యం విద్యార్థులు మరి ఇక్కడ విషాహారం తిని అస్వస్థతకు గురైతా ఉన్నారు. పాము కాట్లతోటి, కరెంటు శాఖలతోటి మరి ఏదైతే చనిపోతా ఉన్నారు. ఇవాళ ఏదైతే గురుకుల పాఠశాలల్లో మరి ఏదైతే మృత్యు కుర్రాలుగా మారినాయి. మరి దానికోసం నువ్వు రాజీనామా చేయాలి. ఇవాళ ఏదైతే ఆ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించినందుకు రాజీనామా చేయాలి. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పి కట్టనందుకు రాజీనామా చేయాలి. అదేవిధంగా విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు తాము అధికారంలోకి రాగానే ఇస్తామని 6 గ్యారంటీలలో పెట్టి 100 రోజుల్లో అమలు చేస్తా అని దాన్ని ఊసేస్తున్నందుకు ఇవాళ రాజీనామా చేయాలి. అదేవిధంగా మరి విద్యాశాఖ మంత్రిగానే కాదు, హోంశాఖ మంత్రిగా ఇవాళ శాంతి భద్రతలు క్షీణించినందుకు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు మరి ఇక్కడ ఇండియాలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు మరి మసకబారినందుకు, దిగజారినందుకు మరి ఇవాళ వాళ్ళు శాంతి భద్రతలు మరిచి కేవలం ఇవాళ మీ ప్రాపకం కోసమే తిరిగేలా వాళ్ళని చేసినందుకు హోంమంత్రిగా కూడా రాజీనామా చేయాలి. ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో నిత్యం వరదలు, కనీసం ఆ నాళాలను వెళ్ళే ఆ కన్నాలను కూడా క్లీన్ చేయనందుకు రాజీనామా చేయాలి. 100 చెప్తారు. ఇవాళ జన్జీతోడు కూర్చొని అడగాల్సిన అవసరం ఉన్నది. ఇక అధికారులే తప్పుదో పట్టిస్తా ఉన్నారని చెప్పిన పరిస్థితి మరి ఇక్కడ సాక్షి ప్రచురించింది. ఇక పల్లెలపైన సైబర్ పడగా, డిజిటల్ లావాదేవీలతో పాటే పెరుగుతున్న మోసాలు, రైతులు, వృద్ధులు, మహిళలే లక్ష్యంగా కేటుగాల వాళ్ళ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే సాంకేతిక విప్లవం ఎంత దూరం ఎంత వేగంగా వెళ్తా ఉన్నదో మోసాలు కూడా అంతే వేగంగా వెంబడిస్తున్న పరిస్థితిని అయితే చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే హైడ్రా కమిషనర్ తొలగింపు ఆదేశాలు సబబే అని చెప్పి ఇలా ఆంధ్రజ్యోతి రాసింది అని అంటే మరి అలా తాబేదారు పత్రికనే మరి ఇంత పెద్ద పెట్టింది అంటే ఇక వాళ్ళు కూడా మెల్లమెల్లగా మరి యూటర్న్ తీసుకుంటా ఉన్నారు కావచ్చు. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అట. ఇది ఎవరిని సంతోష పెట్టడానికి మరి ఇది ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు? ఏదైతే మరి లోపల ఓ కక్షపూరిత వ్యాఖ్య అనుడా, దీన్ని కించపరిచే విధంగా చేసే వ్యాఖ్యలు అనుడా. ఇవాళ 1,10,000 మంది ఏటా వస్తున్నారు అని అంటే వీళ్ళ 3 ఏళ్ల కాలంలోనే మరి 3,30,000 మంది వచ్చారు. 3,30,000 మంది ఎందుకు కొరగానోళ్ళు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తే వాళ్ళకి రేపటి రోజున ఉద్యోగాలు ఏ విధంగా, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తాయో ఒకసారి ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్నారు, కేంద్ర బిందువుగా ఉన్న వాళ్ళ మాటలకు మరి విలువ ఉంటది. దాని ద్వారా మరి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల విద్యార్థులందరికీ చెడు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగానే మిగిలిపోయే అవకాశం కూడా ఉంటుందని ఆలోచన చేయాలి. బీజేపీలో చేరకపోతే అంత చూస్తామన్నారట. అభిజిత్ దీప్కే ఏదైతే సీజేపీ మరి స్థాపించిండో ఆయనను
మరి ఇక్కడ ఏదైతే అంతు చూస్తామని చెప్పిందని ఆయన వ్యాఖ్యానించిన అంశాన్ని, అదేవిధంగా ఇక ఒడవని వాన రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు వంకలు నిండుకుండల్లా చెరువులాట, ఎల్లంపల్లి మళ్ళీ హిట్టు. ఎల్లంపల్లి అనే దాన్ని మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కానీ పూర్తి చేయలేదనే విషయం ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఎల్లంపల్లి కట్టిన ఉద్దేశం వేరు. ఎల్లంపల్లి అనేది కేవలం హైదరాబాద్కు తాగునీరు ఇవ్వడానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏదైతే మన ఎన్టీపీసీ ప్రాజెక్టుకు 2 TMC నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా అక్కడ నుంచి శుక్రారంపేట రిజర్వాయర్కు 2 TMC అలొకేషన్ తప్ప ఎల్లంపల్లి మరి ఇక్కడ హైదరాబాద్ వరకు మిడ్ మానేరు వరకు దానికి సంబంధించి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ మరి మిగతా ఈ రిజర్వాయర్లు అన్నిటిని నింపడానికి డిజైన్ చేసింది కాదు అనే విషయం మరి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరి ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మరి వాటన్నిటిలో కూడా ఎత్తిపోసుకుంటూ వచ్చి అక్కడ నుంచి సుందిలకు ఎత్తిపోసి అక్కడ నుంచి మరి ఇక్కడ నంది పంప్ హౌజ్, అదేవిధంగా మేడారం దగ్గర గాయత్రి పంప్ హౌజ్లను ఏర్పాటు చేసి 203 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి మరి ఇక్కడ 18 రిజర్వాయర్లు నిర్మించి 18 పంప్ హౌజ్లను ఏర్పాటు చేసి వాటన్నిటిని నీటిని ఎత్తిపోసుకోవడానికి అప్పటికే ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ఎల్లంపల్లిని డిజైన్ చేసిండు. దాన్ని డిజైన్ లో వాడుకున్నారు తప్ప ఎల్లంపల్లి ద్వారా మాత్రమే నీళ్ళన్న వస్తాయి అని అంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి ఈ 3 ప్రాజెక్టులకు 10,000 కోట్లు పోతే, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డకు 10,000 కోట్లు పోతే మీరు చెప్పిన 1,00,000 కోట్లు ఎల్లంపల్లి నుంచి మిగతా రిజర్వాయర్లు వాటి అన్నిటి కోసం పెట్టినాయని మరి అవి పెట్టకుంటే ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎంత వరద వచ్చినా కిందికి ఇవ్వాలి. ఏదైతే గేట్లు వదిలేసి కిందికి వదిలేసిందో ఎత్తిపోసే అవకాశం లేదు. ఖచ్చితంగా నీటిని కిందికి వదిలాల్సిందే. ఈ 203 కిలోమీటర్ల టన్నల్ లేకున్నా, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ లేకున్నా ఈ నీళ్ళు అనేది డిస్ట్రిబ్యూషన్ జరగకపోవు. కేవలం తాగునీటికి మాత్రం ఎన్టీపీసీకి ఇచ్చే 2 TMCకి మాత్రం, అదేవిధంగా మరి ఇక్కడ శుక్రారంపేట రిజర్వాయర్కి ఇచ్చే 2 TMCకి మాత్రమే పనిచేసేది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం చేసి దానికి ఈ కనెక్షన్స్ అన్ని ఇవ్వడం మూలంగానే ఇవాళ ఎల్లంపల్లి హిట్ అవుతుంది. కానీ ఎల్లంపల్లి అనేది మరి ఎగ్జిస్టింగ్ గా ఉన్న ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అది కాళేశ్వరం ప్రాజెక్టులో దాన్ని భాగం చేసి అది మధ్యలో తోవలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచే దానికి సంబంధించిన సైకిల్ అంతా ఏర్పాటు చేసిరు. ఇవాళ ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు వస్తే మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధమే లేకుండా నీళ్ళు వస్తాయి అన్నట్టు ఇలాంటి తాబేదారు పత్రికలు కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎరువులు, ఇంధన కొరత రాకూడదు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వేగంగా పెంచాలి. గల్ఫ్లోని భారతీయ క్షేమానికి చర్యలు చేపట్టాలి. భారతీయ నావికా సిబ్బంది రక్షణ కూడా ముఖ్యమే. అన్ని శాఖలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలి. అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలట. అదేవిధంగా పేపర్ లీక్ ముఠాలను కూడా వదిలిపెట్టడం ఎలాంటి కనికరం చూపించబోమని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక E20 పెట్రోల్ పై రంగంలోకి మంత్రి. ఆందోళనకారులతో కేంద్ర మంత్రి పురి చర్చలు. ఢిల్లీలో నిరసనలకు టీం భారత్ సన్నద్ధం. వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ర్యాలీని వాయిదా వేయాలని సూచన అని చెప్పి మరి ఇథనాల్ కలిసిన పెట్రోల్ తోటి ఇంజన్లు ఖరాబ్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మైలేజ్ తగ్గుతుంది అని చెప్పి సాక్షాత్ మంత్రులే చెప్తా ఉన్నారు. 2 నుంచి 6% తగ్గుతుందని. అలాంటప్పుడు ఇథనాల్ను వాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి వీళ్ళు మరి ఉద్యమానికి ముందుకు వస్తా ఉన్నారు. మరోవైపు ఇథనాల్ వాడుకోవాలి, లేదంటే మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడితే మరి మనకు ఇబ్బంది జరుగుతూ ఉన్నదని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ దాని ద్వారా మరి దుష్పరిమాణాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో వాటన్నిటిని అరికట్టడంలో విఫలమైందని చెప్తున్న పరిస్థితి. వైద్య విద్యార్థుల మెడపై ఫీజుల కత్తి. ఏబీ కేటగిరీల సీట్లకు ఒకే రకంగా ఫీజు ఉండాలని ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్. ప్రస్తుతం ఏ కేటగిరీ సీటు 60,000, బి కేటగిరీ కాలేజీని బట్టి 13 లక్షలు. ఒకే ఫీజు అమల్లోకి వస్తే విద్యార్థులపై భారం పడకుండా చూడాలని సర్కారు యోచన అని చెప్పి ఇప్పుడు ఏ కేటగిరీకి సంబంధించి మరి 60,000 ఉన్న ఫీజును కూడా మాకు 11 లక్షలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నట్టు. అట్లయితే వైద్య విద్యకు అనేక మంది మరి దూరం అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇరాన్కు చైనా క్షిపణులు, పాక్ మీదుగా క్షిపణుల సరఫరాకు ఒప్పందం. భుజంపై పెట్టుకుని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లపై దాడి చేసే మ్యాన్ పాయింట్స్ అట. కీలక వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం. అదే జరిగితే నాకు నిరాశ అంటా ఉన్నాడు. మరి కీలకమైనటువంటి మిసైల్స్ వస్తే వాళ్ళకి ఇబ్బంది తప్పదు అని చెప్తున్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రాజెక్టులకు జలకళ. 15 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లట. ఎవరికి కొత్త పింఛన్లు అని అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికులందరికీ ఇవ్వాలని సూచించారు. తలసేమియా, సికిల్సేమియా, ఎనీమియా బాధితులకు సైతం మంజూరు చేయాలని చెప్తా ఉన్న పరిస్థితి. 3 ఏళ్లలో ఇప్పుడే కొత్తగా మరి పింఛన్లు, ఏదైతే పెన్షన్లు ఇస్తాం 2,000, 4,000 చేస్తామని చెప్పి 3 ఏళ్ళు ఊరించి ఇప్పుడు జూన్ 2 అన్నారు, మళ్ళీ ఆగస్టు 15 అంటా ఉన్న పరిస్థితి.
ఇక ఆ 40 లక్షల ఓట్లు లేనట్టే ఏఎస్డి కేటగిరీ పేరుతో తొలగింపునకు సిద్ధం. ఆగస్టు 3కి పూర్తి జాబితాట. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఓట్లను అన్కలెక్టబుల్ కింద తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశామని, అందులో కొన్ని అన్కలెక్టబుల్ పేరుతో పత్రాలు సేకరించడానికి వీలు లేకుండా ఉన్నాయని ఎన్నికల అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. మొత్తానికి అయితే సర్ ద్వారా 40 లక్షల ఓట్లు తగ్గబోతా ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏదైతే 100 రోజులలో మరి వాళ్ళకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశం జారీ చేసిందో, మరి నెలకు 2000 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ నెల వాటా 2000 కోట్లు రిలీజ్ చేసినాము అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొందాం, సమగ్ర విధానం అవసరం, సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యం, అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధాని మోడీ అని తర్వాత రాష్ట్రపతితో భేటీ అని మరి ఇక్కడ యుద్ధం కమ్ముకున్న వేళ ఆల్రెడీ యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉన్నది. భారత నౌకల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దుబాయ్, అరబ్ దేశాల్లో ఉన్న భారతీయులను రక్షించుకుంటూ నావిక దళాలను నావల నుంచి ఏదైతే వాణిజ్య నౌకలలో వస్తున్న సిబ్బందిని కాపాడుకోవాలని మరి దీని మీద సమీక్ష చేసినట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.